అనంతపురం నగరంలోని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సాంప్రదాయ నృత్యంలో పోటీలు నిర్వహించారు. నగరానికి చెందిన నాట్య గురువు సంధ్యామూర్తి ఆధ్వర్యంలో సంధ్యారవళి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ కళాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వర్తమాన కళాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా జూన్ 22న నిర్వహిస్తున్నామని నాట్య గురువు సంధ్యామూర్తి తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, జానపదం నృత్య పోటీలు నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 260 మంది కళాకారులు పాల్గొనున్నారన్నారు. ప్రతిభ కనబరిచిన నృత్యకారులకు అవార్డులు, సర్టిఫికేట్లు, మెమోంటోలతో సత్కరిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. సంధ్యారవళి కార్యక్రమం ప్రతి సంవత్సరము 22వ జూన్ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము 250 మందికి పైగా కళాకారులు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. మన స్టేటే కాదు, కర్ణాటక, చెన్నై, వదోదర ప్లేస్ నుంచి, కేరళ నుంచి కూడా వస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 260 మంది వరకు పాల్గొంటున్నారండి. టీచర్లందరికీ కూడా నృత్య గురువులకు నృత్య భారతి అని ఇస్తున్నాము. పిల్లలకందరికీ నాట్య తులసి అనేటువంటి అవార్డు ఇచ్చి వీళ్ళందరినీ సత్కరిస్తున్నాము. అలాగే మొమెంటోస్, వాళ్ళకు మెడల్స్ అన్నీ ఇచ్చి, సర్టిఫికెట్ ఇచ్చి వీళ్ళను ఒక చిన్న ఎంకరేజ్మెంట్, చిన్నపిల్లలకి బడ్డింగ్ పువ్వు వికసిస్తుంది కదా, ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా వాళ్ళ ఆ యొక్క కార్యక్రమాన్ని నివర్తిస్తారు, కళాకారులుగా ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎదగాలనేటువంటి ఒక మంచి సద్భావనతో ఈ యొక్క సంధ్యారవళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరము అందరికీ అవార్డులు ఇవ్వడమే కాదు, వారికి ఒక మంచి స్టేజ్ ఇచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం అన్నమాట. ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభను కనపరుచుకోవాలని చాలామంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. వాళ్ళు దేశాల నుంచి, అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నారండి. నెక్స్ట్ ఇయర్ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అలాగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి సంవత్సరము కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని ఆటం, కథక్ ఇలాంటి మన సాంప్రదాయ నృత్యాలు, అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో జానపద నృత్యాలు కూడా ఈ సంవత్సరం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మన జానపద